ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ లో బుధవారం మంటలు చెలరేగాయి. సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు చెలరేగినట్టుగా వైసీపీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. మాజీ సీఎం జగన్ కు ఇంటి వద్ద భద్రతా లోపం అని కూడా పేర్కొంది. వైఎస్ జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం, సాయంత్రం రాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. వైఎస్ జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆ పోస్టులో తెలిపింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వైసీపీ వర్గాల ప్రకారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద గతంలో రోడ్డుకు ఇరువైపులా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి గార్డెన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ మొక్కలు ప్రస్తుతం ఎండిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గంలో వాహనాలను అనుమతించడంతో జగన్ ఇంటి పరిసరాల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఇంటి పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడం, తిరిగి రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది, జగన్ నివాసం వద్ద ఉన్న సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ బుధవారం రోజున తాడేపల్లిలో విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0ను చూడబోతున్నారని, ఈ 2.0 వేరేగా ఉంటుందని అన్నారు. వైసీపీ మళ్లీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామని చెప్పుకొచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తల కోసం తాను ఎలా పనిచేస్తానో చూపిస్తానని అన్నారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కార్యకర్తలను, నాయకులను చంద్రబాబు పెడుతున్న కష్టాలు, బాధలను చూశారని, అటువంటి వారిని ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు. కాగా జగన్ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ స్పందించింది. సిట్టు పడింది, తగలబడింది. ఉదయం లిక్కర్ స్కామ్ లో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసేయటమే 2.0నా? ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటికి తీస్తుంది. గెట్ రెడీ, స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై టీడీపీ, వైఎస్ఆర్సీపీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే నడుస్తోందని చెప్పవచ్చు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని కొందరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అంటుంటే, టీడీపీ కేడర్ మాత్రం కుట్ర ఏమీ లేదని చెబుతోంది.